పరాభవనామ సంవత్సరంలో మనం మేషాది ద్వాదశ రాశుల వారికి పరిహారాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వీరికి ఎలా ఉన్నాయి టూకీగా నేను చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంతమేర అనుకూలత, కొంతమేర ప్రతికూలత అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే మిశ్రమ ఫలితాలు. సరియైన నిర్ణయాలు తీసుకుంటేనే పురోగతి అనేటువంటిది సాధ్యమవుతుంది. అలాగే ఈ సంవత్సరము మేషరాశి వారికి 50% అనుకూల ఫలితాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో రాహువు యొక్క సంచారం కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉన్నప్పటికీ ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు కొంత అఖండ విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. పదోన్నతులు ఉంటాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. మేషరాశి వారికి కొంతమేర పట్టిందల్ల బంగారం అని అనిపించినప్పటికీ కూడా కొంత అలసత్వం చేత యువత అవకాశాలు పోగొట్టుకుంటారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి సరియైన ఫలితాలే ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడి చదివితే మంచిగా ఉత్తీర్ణులవుతారు. అదృష్టాన్ని నమ్ముకోకండి, కష్టాన్ని నమ్ముకోండి. సౌమ్యంగా మాట్లాడండి, వాదనలు పెట్టుకోకండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శివధ్యానము, శివాలయ దర్శనములు చేసుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యండి ఈ సంవత్సర కాలమంతా. మేషరాశి వారు ప్రతి అమావాస్యకు గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి రాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 14. బాగుంది. కనకవృక్షం కురుస్తుంది. కురిపించండి స్వామి, ఎడిటర్ గారు ఇక్కడ నుంచి కనకవర్షం కురిపించండి. సో ఆదాయం 14, మంచి ఆదాయం ఉంటుంది. వ్యయము 2, ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఈ సంవత్సరం ఆదాయం మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. రాజపూజ్యము 7. సో మెచ్చుకునేటువంటి వారు 7 ఉంటారు. అవమానం 1, అవమానించే వాళ్ళు 1 ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి పర్వాలేదండి, మంచిగా ఉంది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం మాత్రం బాగానే ఉంది. కానీ ఏలినాటి శని వెనకనే ఉంటాడు. శని మీ వెనక ఉన్నాడు, అంటే 12వ స్థానంలో ఉన్నాడు శనిగ్రహం. ఆయన కొరడా పట్టుకొని కొడతానే ఉంటాడు, అత్యాశ పెడతానే ఉంటాడు, కళ్ళల్లో నీళ్లు రాపిస్తాడు. నెత్తి మీద ఉంటాడుగా, ఇప్పుడు నెత్తి మీద నుంచి ఇక్కడ దిగుతాడు, కన్నీళ్ళకి దిగుతాడు ఇక్కడ నుంచి. సో వినకూడనివి వింటారు, మాట్లాడకూడనివి మాట్లాడతారు, చూడకూడనివి చూస్తారు, కళ్ళు ఏడుస్తాయి. ఇది జరుగుతుంది. సో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం గట్టిగా ఉంటుంది. అందుకే నీలాలమాల ఒకటి ఉంటుంది, మయూరమాల ఒకటి ఉంటుంది. ఆ మయూరమాలని తప్పకుండా మేషరాశి వాళ్ళందరూ ధరించండి. ఈ ఆదాయం కలగాలి అన్నా, వ్యయం తగ్గాలి అన్నా మీరు మాత్రం మయూరమాల ధరిస్తేనే శని బాధ తగ్గుతుంది. తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందే. ఇక శనిది అయిపోయింది కదా. ఈ శని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మొత్తం ఈ 12వ స్థానంలోనే ఉంటాడు. సో ఏలినాటి శని ప్రభావము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. సో డిసెంబర్కి, నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేసరికి భుజాల మీదకి వస్తాడు. బరువు, బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి. ఒక విధంగా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్లి ముహూర్తాలు కుదురుతాయి, అన్నీ జరుగుతాయి. సో అది కూడా ఎప్పుడవుతుందో చెప్తాను, వినండి. సో మేషరాశి వారికి గురుగ్రహ సంచారం ఏంటంటే వీళ్ళకి మిథున రాశి లోపల గురువు సంచారం ఉంటాడు. గురువు మిథునం అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం అంటే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే స్థానచలనం, రోగపీడ, ధననష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ఇవన్నీ కూడా ఎప్పటిదాకా జరుగుతాయి? మనకి 1వ తారీఖు జూన్ వరకు జరుగుతుంది. సో జూన్ నుంచి ఏమవుతాడు? గురుగ్రహము మనకి ఏ రాశి లోపలికి వచ్చేస్తాడు? కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే 31 అక్టోబర్ వరకు ఉంటాడు. సో ఎంత? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4 నెలల కాలం మాత్రం సూపర్ టైం. అప్పుడు మీకు ఆదాయము 14% సూపర్గా ఉంటుంది.
14 అంటే అల్టిమేట్ అనమాట. అంటే ఈ 4 నెలలు మేషరాశి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయము. కొంచెం అంటే 100లో 67% కలిసి వస్తుంది. ధార్మిక కార్యక్రమాలు అప్పుడు చేయాలి, యజ్ఞ యాగాది కర్మలు చేయాలి. అంటే మీరు ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి. సో ధనత్రయోదశి వరకు బాగుంటుంది, శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటే యోగం కలుగుతుంది. సో వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసుకోండి, ధార్మిక కార్యక్రమాలు చేయాలి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, సుఖము కార్యసిద్ధి కలుగుతుంది, తర్వాత కుటుంబంలో సహకారం కలుగుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. సో మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఒకటి ఉంటుందండోయ్, లక్ టైం ఉంటుంది. ఇక్కడి వరకు కొంచెం బాగుంటుందన్న కదా, ఎస్ మళ్ళీ సింహరాశి లోపలికి ఎప్పుడు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 5వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు పంచమ గురువు యోగకారకుడు అవుతాడు. గురుడు 5వ స్థానానికి వస్తే ఏంటంటే గురుడు 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానము, 11వ స్థానంలో యోగిస్తాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే 5వ ఇంట్లో గురు రాగానే సింహరాశి లోపలికి వస్తాడు. కాబట్టి కేవలం ఒక 10 రోజులు మాత్రమే, చెప్పాను కదా, ధనత్రయోదశి నుంచి తీసుకొని మనకి భీష్మ ఏకాదశి అనుకోండి, భీష్మ ఏకాదశి కూడా కాదు, అంతే గీతా ఏకాదశి వరకు, అక్కడి వరకు మాత్రం, అంటే డిసెంబర్ 21వ తారీఖు వరకు, ఉత్తరాయణం కాలం వరకు అదృష్టాన్ని ఇస్తాడు. చూడండి, సూపర్ టైం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. పంచమ గురుడు యోగిస్తాడు, కానీ వక్రత్వంలోకి వచ్చి రాగానే యోగించడు. అతిచారుడు అయినప్పుడు మాత్రమే యోగిస్తాడు. కేవలం 1 నెల రోజులు మాత్రం సూపర్ టైం ఉంటుంది. అప్పుడు మాత్రం మీ యొక్క అభీష్ట సిద్ధులు అన్నీ కలుగుతాయి. కాబట్టి అది అన్నీ కలగడానికి ఎందుకోసమంటే మన అదృష్టం మంచిగా ఉన్నా సరే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనం ఏం చేయలేం. సో అదృష్టం ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కాకపోతే మన బ్రెయిన్ బాగలేదు, మనకి రావాల్సినవి ఆలోచించాల్సింది మనం సరిగ్గా లేము, మన చుట్టుపక్కల వాళ్ళు సరిగ్గా లేరు. దైవమే మనల్ని కాపాడాలి. కాబట్టి మేషరాశి వారికి అందరికి చెప్పేది ఏంటంటే ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగానికి బుక్ చేసేసుకొని రెడీ అయిపోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మేషరాశి వారికి ఏలినాటి శని సమస్య ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము. ఇక్కడ పాకెట్లో మేము ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం, మయూరమాల తీసుకుంటే ఒక నిత్య దర్శన యంత్రం ఇస్తాం. ఆ నిత్య దర్శన యంత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం మీద ఏదైనా ఒకరోజు, ఈ సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒకరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకోండి. వివాహం కానటువంటి వారు మాత్రం శ్రీనివాస మంగాపురం నుంచి కాలినడకతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. తొందరగా వివాహం అవుతుంది. మేషరాశి వారికి మనోభీష్ట ప్రాప్తి కలుగుతుంది. సో అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కొంచెం దూరం, అక్కడ కొంచెం దగ్గర, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఒక నానుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారు అక్కడికి ఎక్కారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తారు. నేనైతే అడ్వైజ్ చేసేది ఏంటంటే శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారి కొండెక్కండి, శని ప్రభావం నుంచి దూరం అయిపోండి, అంత బాగుంటుంది. ఇక మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం లక్ టైం ఎప్పుడు మాత్రం ఒకటి చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. అక్టోబర్ 18వ తారీఖు నుంచి తీసుకొని డిసెంబర్ 21వ తారీఖు వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం లక్ టైం, సూపర్ టైం కలిసి వస్తుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి చాలామందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలీదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలీదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఓరోస్కోప్ పీడిఎఫ్ది ఆర్డర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ ఓరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ముందుగా ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి మేషరాశి, ఇంగ్లీష్లో ఎరీస్ అంటారు, అశ్విని 1, 2, 3, 4 పాదంలో, భరణి 1, 2, 3, 4 పాదంలో, కృత్తిక 1వ పాదము,
ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో ఈ సంవత్సరము ఏలినాటి శని విపరీతమైనటువంటి సమస్యలను ఇస్తుంది తల్లి. సో ఏలినాటి శని ప్రారంభమైంది 2025 మార్చిలో. ఇక్కడ నుండి ఏలినాటి శని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఫస్ట్ పాదం అంటారు. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, కోరుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రేమ పేరుతో చెడు వ్యసనాలతో చదువులో వెనకబడతారు. అండ్ ఉద్యోగస్తులకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పుడు ఉదాహరణ ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వాళ్లకు సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులు అయితే ఈడీ రైట్స్ ఉంటాయి, లేదా వ్యాపారస్తుల్లో కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ రైట్స్ ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరం 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. చేపలు, రొయ్యల రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పోల్ట్రీ పరిశ్రమకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం తగ్గుతుంది, అవకాశాలు తగ్గుతాయి ఈ సంవత్సరము మేషరాశి వారికి. మేషరాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి యూట్రస్ రిలేటెడ్, థైరాయిడ్ లేదా డిప్రెషన్ లాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరం ఓటమి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కూడా ఈ సంవత్సరం ఓటమి పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పోటీకి దూరంగా ఉంటే మంచిది రాజకీయ నాయకులు. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం ఉండేటువంటిది న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, కుటుంబంలో సంచలనము అండ్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు అండ్ మరీ ముఖ్యంగా తండ్రికి అపమృత్యు గండము, ఇవి మేషరాశి వారికి ఈ సంవత్సరం కనిపించబోతూ ఉన్నాయి. సో మరి మేషరాశి వారు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? జనరల్గా బేసిక్గా మేషరాశి వారికి సంబంధించి రెమెడీ అంటాం, దీన్ని నివారణ మార్గాలు అంటాం. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి వాహన ప్రమాదాలు చాలా అధికంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము రాశి ఫలాల్లోనే కాదు సంవత్సర ఫలితంలో కూడా వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు రంగు వస్తువులకు ముఖ్యంగా కార్లకు, వాహనాలకు దూరంగా ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, అలాగే సప్త శనివార నియమాన్ని పాటించడము. సప్త శనివార నియమం అంటే ప్రతి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని నిర్వహించడాన్ని సప్త శనివార వ్రతం అంటారు. 7 వారాలు నిర్వహించాలి. దీనివల్ల మేషరాశి వారు ఉన్నటువంటి నెగిటివ్స్ నుండి పాజిటివ్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి.